3 రోజులుగా టాలీవుడ్ లో ఎక్కడ చూసినా ఎక్కడికి పోతావు చిన్నవాడ గురించి చర్చ. పెద్ద నోట్ల రద్దుతో కలెక్షన్లు బాగా దెబ్బతిన్న టైంలో విడుదలై అనూహ్యమైన కలెక్షన్స్ తో దూసుకుపోతుంది ఈ చిన్న సినిమా. ఈ సినిమాలో ఆకర్షణలు చాలానే ఉన్నాయి. అందులో కథానాయక నంత పెర్ఫార్మెన్స్ కూడా ఒకటి. దయ్యం పట్టిన అమ్మాయి పాత్రలో అదరగొట్టేసింది ఈ బెంగళూరు బ్యూటీ. సామాన్య ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా ఆమె మీద ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తన తమ్ముడు సిరీస్ తో వే ఆనంద్ సినిమా చేయబోతున్న నేపథ్యంలో బన్నీ కూడా ఎక్కడికి పోతావు చిన్నవాడా చూశారట. సినిమాతో పాటు నందిత పెర్ఫార్మెన్స్ కూడా బాగా నచ్చంతో వెంటనే ఆమెకు ఫోన్ చేసి అభినందించారట. బన్నీ తనకు ఫోన్ చేసిన విషయాన్ని నందితే స్వయంగా వెల్లడించింది. నా పెర్ఫార్మెన్స్ నచ్చి బన్నీ నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. వెల్కమ్ టు టాలీవుడ్ అన్నారు. ఆయనతో పనిచేయాలని ఉందని చెప్పాను అని నందిత వెల్లడించింది. తమిళంలో 4 ఏళ్లుగా సినిమాలో చేస్తున్నానని, తెలుగులోకి రావడానికి కొంచెం లేట్ అయిన మాట వాస్తవేనని, అయితే ఇంతకు ముందు అనుకున్న కొన్ని ప్రాజెక్టులు ఓకే కాలేదని నందిత తెలిపింది. తెలుగు సినిమాలోకి రావడానికి 4 ఏళ్లు పట్టిందా అని చాలా మంది అడిగారు. కానీ కొన్ని సినిమాలను నేను వద్దనుకున్నాను, కొందరు నన్ను వద్దన్నారు. ఎట్టకేలకు ఈ కథను ఓకే చేశాను. హిట్ అయింది. లక్కీ గర్ల్ అనే పేరు వచ్చింది. తొలి సినిమాకే లక్కీ గర్ల్ గా పేరు తెచ్చుకోవడం మామూలు విషయం కాదు. అందుకు చాలా ఆనందంగా ఉంది అని నందిత తెలిపింది. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.